ఉంటుంది. ఎందుకంటే పురుషులు మరి కొంచెం మరి ఇదిగో ఇలా జగన్మోహన్ రెడ్డి మంది తాగితే పురుషులకు ఎక్కువ మంది పోతా ఉంటారు కూడా. ఎప్పుడు లేడీస్ ఎక్కువే ఉంటారు. అందుకని ఆళ్ళు చాలా కోపంగా యాంటీగా ఓట్లేశారు. అది పాపం ఈ మాలోకం గాళ్ళేమో ఆళ్ళకే ఓటేశారు అనుకుని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి, దీనివలన ఏంటంటే కాస్తో కూస్తో రూ. 4, 5 సంపాదించుకున్నవాడు ఎవడన్నా ఉంటే ఆ వైసీపీని ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముకుని ఆళ్ళందరూ కూడా ఉన్నదే ఉంచుకున్నదే మొత్తం అంతా పోద్ది. సార్ అంతేందుకు సార్, ఎక్కువగా ఇంట్లో వ్యతిరేకిస్తున్న లేడీస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు కదా. పైగా అదొకటి కరెక్ట్ పాయింట్ చెప్పావు. అసలు మహిళలు వాళ్ళ ఇంట్లోనే తల్లి వదిలేసి ఆవిడ అమెరికా వెళ్ళిపోయి చెల్లెళ్ళు ఇద్దరు ఈ ఓడించండి రా బాబోయ్ అని చెప్పి నానాగోళ చేసి, ఇంకోటి అసలు కడపలో షర్మిల నెగ్గే అవకాశాలు దండిగానే ఉన్నాయి. ఎంపీగా దండిగానే ఉన్నాయి. సో తీసిపడేటానికి కూడా లేదు. సో అంచేత చాలా చాలా దరిద్రపు రిజల్ట్ చూస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అసెంబ్లీలో కాలు పెడతాడని అయితే నేను అనుకోను ఎట్టి పరిస్థితుల్లో. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కంటెస్ట్ చేసిన వీళ్ళందరూ కూడా ఆయన్నే నమ్ముకున్నారు. ఏదో లండన్ వెళ్ళారు, అక్కడి నుంచి ఏం చక్రాలు చేస్తారో ఏం చేస్తారో, ఆయన వచ్చి ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఆయన పైన నమ్మకం పెట్టుకున్నారని. కానీ ఇప్పుడు వాళ్ళ ఛానల్లో వాళ్ళ పేపర్లలో వేసుకుంటున్నారు పూర్తిగా ఈ ఏదైతే బూత్లను కావచ్చు లేదంటే వెబ్ కాస్టింగ్ కావచ్చు ఇదంతా చంద్రబాబు నాయుడు హైజాక్ చేశారు, ఆయన చేతుల్లోనే పనిచేస్తుందని. ఎట్లా చూస్తారు ఇది? ఇది అసలు ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు. సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఐ డోంట్ సపోర్ట్ దమ్. సో మీనా గారు కూడా